సరస్వతీదేవి ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో అనుగ్రహిస్తుంది. వైదిక సరస్వతి, వేదముల చేత ప్రతిపాదింపబడిన సరస్వతీ స్వరూపం అన్ని వేళలా వీణ పట్టుకోదు. వేదముల చేత ప్రతిపాదింపబడిన సరస్వతీ స్వరూపం అన్ని వేళలా తెల్లటి బట్టలు కట్టుకోదు. ఒక్కొక్కసారి తెల్ల బట్ట కట్టుకుని అనుగ్రహిస్తుంది, కొందరి విషయంలో ఎర్రబట్ట కట్టుకుని అనుగ్రహిస్తుంది. శంకరాచార్యులు వారే సౌందర్యలహరి చేస్తూ ఈ రెండు రూపాల గురించి మాట్లాడతారు. వారు మహాపురుషులు, వారికి తెలియని విషయం ఏముంటుంది? శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయ అంటారు. సరస్వతీ కటాక్షంలో ఉండేటటువంటి చాలా గొప్ప విషయం ఏమిటి అంటే శరజ్యోత్స్నా శుద్ధాం. ఆ తల్లి కొంతమందిని అనుగ్రహించినప్పుడు తెల్లటి బట్టలతో అనుగ్రహిస్తుంది. తెల్లటి బట్టలతో అన్న మాట ఎందుకు అంటే, ఏమండి తెల్ల బట్ట కట్టుకోకుండా పచ్చబట్ట కట్టుకుని అనుగ్రహించకూడదా అంటే, తెలుపు సంకేతం. మనకి ఆధ్యాత్మిక శాస్త్రంలో సంకేతపరంగా మాట్లాడతారు, అర్థం అవ్వడానికి దాన్ని రూపంగా తీసుకొస్తారు. ఒక స్థాయి దాటిన తర్వాత ఇక రూపంతో సంబంధం ఉండదు, దాని చేత ప్రతిపాదింపబడిన తత్వంతో సంబంధం ఉంటుంది. తెల్లటి బట్ట రెండింటికి సంకేతం. ఒకటి స్వచ్ఛతకు సంకేతం, రెండు పవిత్రతకు సంకేతం. తెల్లగా ఉన్నది అంటే ఏ మరక లేదు, మచ్చ లేదు, స్వచ్ఛత. పవిత్రత అన్న మాటకు అర్థం ఏంటంటే తెలుపు అన్నిటినీ వదిలిపెట్టేస్తుంది, తెలుపు ఏది పుచ్చుకోదు. అందుకే తెలుపు నలుపు రెండు రంగులు కావు. అంటే సాధారణ పరిభాషలో రంగులు అంటాం కానీ ఆధ్యాత్మికంగా మాట్లాడినప్పుడు తెలుపుని నలుపుని రంగులుగా చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, తెలుపు అన్నిటినీ వదిలిపెట్టేస్తే తెలుపు, అన్నిటినీ తీసుకుంటే నలుపు. అందుకే నారాయణుడు నలుపు, శంకరుడు తెలుపు, ఈ రెండు రంగులు కావు, అంటే శాశ్వతములని గుర్తు. తెలుపు అన్నిటినీ వదిలిపెట్టేస్తుంది, తనలోకి ఏది పుచ్చుకోదు. అందుకు కదా వేసవికాలం ఎండ ఎక్కువగా ఉంటే తెల్లటి బట్టలు వేసుకుంటారు, చల్లగా ఉంటుంది, అన్నీ బయటకు వదిలేస్తుంది కాబట్టి, వేడినంతటిని బయటకు వదిలేస్తుంది. తెలుపు పవిత్రతకి గుర్తు. తనకి అని దాచుకుందామన్న తాపత్రయం ఏం లేదు. త్యాగేనైకే అమృతత్వమావసహు, 10 మంది సంతోషించాలని కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ కూడా తన దగ్గర ఏది ఉన్నదో, అన్నిటికన్నా అమూల్యమైనది ఏది ఉన్నదో దాన్ని దాచుకుంటాడు ఎవడైనా. నా దగ్గర చాలా అమూల్యమైన వస్తువు ఉందనుకోండి, మా ఇంట్లో అదే ఎక్కువ జాగ్రత్తగా దాస్తాం. చీపురు కట్టు ఉందనుకోండి, వీధిలో పెడతారు. మా ఇంట్లో వజ్రం ఉంటే, అదృష్టం లేదనుకోండి, వజ్రం ఉంటే అదే ఇంట్లో అన్ని గదుల్లోకి బాగా లోపలికి ఏ గది ఉందో ఆ గదిలో మూల ఏదుందో, ఆ మూల ఓ పేటిక ఏదుందో, ఆ పేటిక లోపల పేటిక ఏదుందో అది తీసి అందులో భరిణె పెట్టి, భరిణెలో ఇది పెట్టి, చేతికి ఎదురుగుండా కనపడకుండా మూలకి పెట్టి, పీటిక మూసి, ఆ తాళాలు ఇంకో మూల పెట్టి, మళ్ళీ పైనున్న పెట్టికి తలుపులేసి దానికి తాళాలేసి మళ్ళీ తాళాలు దాచి. ఎందుకు అంటే లోపల ఉన్న వజ్రం కోసం. అపూర్వమైనదేదో అది బాగా దాస్తారు. సరస్వతీ కటాక్షంలో ఏది అపూర్వమైనది తనకుందో అది 10 మందికి పంచిపెట్టేస్తాడు. అప్పుడు ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు, దాచుకోలేదు. త్యాగేనైకే అమృతత్వమావసహు. అప్పుడు ఆవిడ తెల్ల బట్ట కట్టుకుని అనుగ్రహించింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆమె ఆ తత్వాన్ని ఆయన యందు ప్రవేశపెట్టింది అని గుర్తు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అంటే, శరజ్యోత్స్నా శుద్ధాం. శరజ్యోత్స్న అంటే ఇదిగో ఇప్పుడు శరత్కాలం, ఇప్పుడు రేపటి రోజున పౌర్ణమి, రేపు ఉండేటటువంటి చంద్రుడు అపారమైనటువంటి కాంతితోటి అంత తెలుపు రంగుతోటి ఉంటాడు అంటారు. అంత గొప్ప పౌర్ణమి ఇంకొకటి ఉండదు అని. కార్తీక పౌర్ణమి ఒకటి, శరత్కాల పౌర్ణమి ఒకటి, ఈ రెండే. రేపటి పౌర్ణమిని అంత గొప్పగా కీర్తిస్తారు. శరజ్యోత్స్నా శుద్ధాం. శరత్కాల పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అంత తెల్లటి కాంతితో ఉంటుందట సరస్వతీదేవి. శశియుత జటాజూటమకుటాం. ఆవిడ జుత్తు ఇలా కిందకి విరబోసుకుని ఉండదు. ఆ సరస్వతి కొప్పు కట్టుకుని ఉంటుంది, పైకి కట్టుకుంటుంది. వెనక్కి కబరీబంధం కాదు, కొప్పు వేసుకుంటుంది పైకి. అందులోకి శశియుత చంద్రవంక ఉంటుంది.
శుక్లపక్షంలో ఉంచేటటువంటి తదియనాటి చంద్రరేఖ ఏది ఉంటుందో ఆ చంద్రరేఖని పెట్టుకుంటుంది. అది ఎక్కడిది? శివుడు పెట్టుకుంటాడు. శివుడి జటాజూటంలో ఉంటుంది. కొంచెం బాగా అర్థం అవడానికి ఈ ఆధ్యాత్మికత విషయంలో ఒక మాట అంటారు. శివుడి చెల్లెలు సరస్వతి, విష్ణువు చెల్లెలు పార్వతి, బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మి. అందుకే బ్రహ్మగారు సరస్వతి ఎరుపు, నారాయణుడు నారాయణి, విష్ణువు పార్వతి నలుపు, శంకరుడు సరస్వతి తెలుపు. అన్నా చెల్లెళ్ళ కింద చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే గుర్తుపెట్టుకోవడానికి, తత్వం గుర్తుపెట్టుకోవడానికి, వాళ్ళ బంధుత్వాలు గుర్తుపెట్టుకోవడానికి కాదు. అప్పుడు శంకరుడికి సరస్వతి ఏమైంది, లేకపోతే శంకరుడికి పార్వతి ఏమైంది, పార్వతికి విష్ణు, ఇవన్నీ గుర్తెట్టుకోమని కాదు, తత్వం గుర్తెట్టుకోమని. శంకరుడు జ్ఞానదాత మహేశ్వర, జ్ఞానమిస్తాడు. అందుకే దక్షిణామూర్తిగా కూర్చుంటాడు, మౌనంతో ఇచ్చేస్తాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తైవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. కేవలం ఇలా చిన్ముద్ర పట్టి సనకసనందనాథులకు జ్ఞానమిచ్చాడు. సరస్వతీదేవి జ్ఞానమిస్తుంది. అందుకే ఆవిడ కూడా కొప్పులో చంద్రవంక పెట్టుకుని ఉంటుంది. కాబట్టి శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తక కరాం. అది వైదికమైన సరస్వతీ స్వరూపం. వాగ్రూపిణిగా చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అనుగ్రహస్వరూపం. వరత్రాసత్రాణ, త్రాస అంటే భయం, త్రాణ అంటే భయాన్ని తీర్చేయడం. ఒక చేతిలో వరముద్ర పడుతుంది, ఒక చేతిలో అభయముద్ర పడుతుంది. వరముద్ర పడితే ఇలా చూపిస్తారు, అభయముద్ర పడితే ఇలా చూపిస్తారు. భయం లేదు నీకు అంటే ఇలా చూపిస్తారు. ఇలా చూపిస్తే వేలి చివర్లు పైకి చూపిస్తాయి. వరం ఇచ్చినప్పుడు ఇలా చూపిస్తారు. ఎందుకు అలా చూపించడం అంటే వేలి చివర్లు కిందకి చూపించడానికి కారణం ఏమిటంటే అడుగు తప్పేం లేదు, నీకు అవసరాలుంటే భగవంతుడిని అడగవలసిందే. ఆయనే చెప్పాడు, ఎవరిని అడుగుతారు, నన్నే అడుగుతారు. వార్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ, నలుగురు నన్నే అడుగుతారని భగవద్గీతలో చెప్పాడు. కానీ జీవితం కేవలం కోరికలు మాత్రమే కోరుతూ ఉండకు, ఒక స్థాయిలో వైరాగ్య సుఖాన్ని పొందు. అందుకని కోరికల కన్నా గొప్పదొకటి ఉంది. ఏదది? అభయం. చెయ్యిలా తిరిగితే పైకి చూపించడం. భయం లేకపోవడం ఎప్పుడు సాధ్యం అవుతుంది? జ్ఞానము కలిగితే. ఏ జ్ఞానము? పుస్తకజనితమైన జ్ఞానం కాదు, భగవంతుడు అర్థమైతే అసలు ఆయన తప్ప లోకంలో ఇంకొకటి లేదు. అప్పుడు వాడికి భయం లేదు, ఇంకా ఉన్నదొక్కటే. ఆ అభయస్థితికి వెళ్ళిపోతాడు. అందుకే ఆ తల్లి, నీకు నేను వరములను ఇవ్వగలను, జ్ఞానమిచ్చి అద్వైత స్థితికి తీసుకెళ్ళగలను, ఉన్నదొక్కటే అన్న జ్ఞానములోకి ప్రవేశపెట్టగలను. అది నోటి మాటలతో చెప్పేది కాదు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులు పిచ్చివాళ్లలా కనపడతారు. వాళ్ళ చేష్టితములు ఎవరికి అర్థం కావు కూడా. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడెవడో వాడు సరస్వతీదేవి యొక్క అభయముద్ర అనుగ్రహం పొందినవాడు. అందుకే ఆవిడ 2 చేతులతో 2 ముద్రలు పడుతుంది. అభయముద్ర, వరముద్ర. వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం. కుడి చేతి వైపు అక్షమాల ఉంటుంది, ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. అక్షమాల పట్టుకుంటే దాని అర్థం ఏమిటంటే అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరములను స్ఫటికమాలగా చేసి తిప్పుతూ ఉంటుంది. పట్టుకోవడం అంటే అలా ఉంటుంది అని కాదు, ధ్యానం చేసిన వారికి కనపడుతుంది. చేతితో కదుపుతూ తిప్పుతుంది. ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. కుడి చేతిలో పట్టుకున్న వాటికన్నా ఎడం చేతిలో పట్టుకున్నవి తక్కువ అని గుర్తు. ఎడం చేతిలో స్ఫటికమాల పట్టి తిప్పుతోంది. అక్షమాల అంటారు దాన్ని. అక్షమాల అంటే అకారము నుండి క్షకారము వరకు 51 అక్షరాలు. ఆ 51 అక్షరాలే నిజానికి నా రూపం. ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియేశాంకరీ అంటారు శంకరులు అన్నపూర్ణాష్టకంలో. ఆవిడ యొక్క సూక్ష్మస్వరూపాన్ని మంత్రపురస్సరంగా చూసినప్పుడు అకారము నుండి క్షకారము వరకు ఆవిడ యొక్క రూపమే అయినప్పుడు అది అక్షమాలగా పట్టుకుని తిప్పుతూ ఉంటుంది. పుస్తకాలు చదవడం మంచిదే, కానీ జీవితాంతం పుస్తకాలే చదవడం, ఏ అనుష్ఠానం చెయ్యకపోవడం మాత్రం గొప్ప కాదు.
నువ్వు ఎంత చదువుతున్నావన్న దానికన్నా ఎంత జ్ఞాపకం పెట్టుకుని మనసులో తిప్పుతున్నావు, ఎంత ఆచరిస్తున్నావు అన్నది ప్రధానం. అది చెప్పడానికి కుడి చేతిలో అక్షమాల పట్టుకుంటుంది, ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. ఇప్పుడు అటువంటి సరస్వతిని మిగిలిన వాళ్ళందరూ సేవించి అనుగ్రహాన్ని పొందుతారు, సత్పురుషులైన వారు. సత్పురుషులంటే మీకు నేను ఇందాక చెప్పా 7 మెట్లు ఎక్కుతున్నవారు. ఆమె అనుగ్రహమునకు పాత్రులైన వాడు సతాం అంటారు సత్పురుషులు. వాళ్ళు ఎన్ని మాటలు నమస్కారం చేయాలి అని అడిగారు. సకృన్నత్వా నత్వా, వారొక్క మాట ఆవిడ ముందు ఇలా అంటే చాలట. ఆవిడ ఏం చేస్తుందంటే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ, వారికి ఎంత గొప్ప వాగ్వైభవం ఇచ్చేస్తుందంటే ఏది చెప్పాలని మొదలుపెట్టినా అందులోకి ఏది చెప్పాలనుకున్నాడో అవన్నీ జ్ఞాపకానికి అలా దొంతర్లుగా వచ్చేస్తూనే ఉంటాయి. దానికి ఏదో ప్రత్యేకమైనటువంటి సాధన చెయ్యవలసిన అవసరం లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. 2, అటువంటి వారి విషయంలో అన్వయమేమి అంటే వారి వాక్కులు 3 లక్షణములను పొందుతాయి. ఏమిటి ఆ లక్షణాలు అంటే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణితయ. ఆ వాక్కులు తేనె ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా ఉంటాయి. క్షీర, పాలు ఎంత కమ్మగా ఉంటాయో అంత కమ్మగా ఉంటాయి. ద్రాక్ష పండు ఎంత తొందరగా జీర్ణమై తీయగా రుచిగా ఉంటుందో అలా ఉంటాయి. దాని అర్థం అంతేకాదు, పైకి చెప్పింది ఒక్కటే కాదు. తేనె ఒక గొప్ప లక్షణంతో ఉంటుంది. సరస్వతీదేవికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇద్దరికీ జ్ఞానం కోరినప్పుడు తేనె నైవేద్యం పెడతారు. ఇప్పుడు మొన్న జరిగిన శారదా నవరాత్రుల్లో సరస్వతీ పూజ రోజున మాకు కాకినాడలో కొన్ని వేల మంది పిల్లలు తెల్లవారుజామున 3:15, 3:30 నుంచి వచ్చి బారులు తీరుతారు. వాళ్ళందరూ కొన్ని వేల మంది పిల్లలు వచ్చి సరస్వతీ పూజలు చేస్తారు. ఆ సరస్వతీ పూజలు చేసినప్పుడు కొన్ని లీటర్ల తేనె నైవేద్యం పెడతాం. నైవేద్యం పెట్టి ఆ తేనె ప్రసాదంగా ఇస్తాం. సుబ్రహ్మణ్యుడి విషయంలో కూడా అంతే. జ్ఞానం కావాలంటే తేనె నైవేద్యం పెట్టి తీసుకుంటారు ప్రసాదంగా. ఎందుకు తేనె అంటే తేనె విషయంలో 3 లక్షణాలు ఉంటాయి. ఇవి అందరూ తెలుసుకోవాలి సుమా, ప్రత్యేకించి పిల్లలు నేర్చుకోవాలి సుమా అని చెప్పడానికి సరస్వతీదేవి పుచ్చుకుంటుంది. ఆహారమునందు 3 లక్షణములు ఉండాలి: మితము, హితము, సుఖము. తేనెకి ఈ 3 లక్షణాలు ఉంటాయి. తేనె కన్నా రుచికరమైనది లోకంలో ఇంకొకటి ఉండదు. తేనె పచనం చేయరు, అంటే అగ్నిహోత్రం మీద వండరు, పువ్వుల్లోంచి తీస్తుంది తేనెటీగ. ఆ తేనె పసిబిడ్డలు 21 రోజులు దాటిపోగానే పిల్లలకి అమ్మమ్మ తేనెలో వేలు ముంచి నోట్లో పెడితే వాడు 2 రోజులు అయ్యేటప్పటికి అమ్మమ్మ తెల్లవారకట్టు వస్తే ఎదురు చూస్తుంటాడు. ఆ తేనె మళ్ళీ పెట్టమని నోరు చప్పరిస్తారు. పసిపిల్లల దగ్గర నుంచి సన్యాసుల వరకు పుచ్చుకుంటారు. వృద్ధులు కూడా తేనె పుచ్చుకుంటారు. తేనె వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది. అంత రుచిగా ఉంది కదా అని తేనె ఎక్కువ పుచ్చుకున్నారనుకోండి మత్తు వస్తుంది. తేనె ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, ఎక్కువ పుచ్చుకోకూడదు. మితము, తక్కువ పుచ్చుకోవాలి. హితము, అది పుచ్చుకుంటే హితం కలుగుతుంది. సుఖము, దానంత తేలిగ్గా పుచ్చుకోగలిగిన ఆహారం లేదు. నువ్వు ఏది పుచ్చుకున్నా తినడం అన్న విషయంలో పిల్లలు నేర్చుకుని తీరవలసిన విషయాన్ని సరస్వతీదేవి చెప్తూ ఉంటుంది. ఎందుకని? చదువు కానీ, అనుష్ఠానం కానీ, సాధన కానీ దేంతో చేయాలి? ఈ శరీరం ఉంటే. పిల్లలు మొదట నేర్చుకోవలసినది ఇది. అంటే సుఖమైన ఆహారము తిను. సుఖము అంటే బాగా సంతోషంగా ఉండాలి తినేటప్పుడు. బాగా నువ్వు సంతోషంగా తినడానికి వీలైనది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమ్మ చేత్తో వండిన పదార్థం కన్నా సుఖమైనది ఈ లోకమునందు ఇంకొకటి ఉండదు. బిడ్డకి ఏది సుఖమో అమ్మకే తెలుసు. హితము, అమ్మ వండిన దానికన్నా హితంగా ఏది ఉండదు. హితము అన్న మాటలో రుచి ప్రధానము కాదు. ఒక వస్తువు సృష్టిలో నిలవ ఉండుట అన్నది కొంతకాలమే పరిమితం. మిగిలిన వాటిని జోడించి నిలవ ఉంచవలసి వచ్చిందనుకోండి, అవి కలిపేటప్పుడు తగిన పాళ్లలో కలిపితే కొంతకాలం ఉంచితేనే అది మీకు పనికి రావాలంతే. ఏదో ఆవకాయ పెట్టుకున్నారనుకోండి, అందులో ఏ పాళ్ళు కారం, ఉప్పు, ఆవకుండా ఇవన్నీ ఎలా వేయాలో అలా వేస్తే మహా అయితే ఓ ఏడాదికి పనికి వస్తుందేమో.
అంతకన్నా ఉంచుకోవడానికి వీల్లేదు. కానీ ఓ లడ్డు ఉందనుకోండి, మహా అయితే వారం రోజులు ఉంటుంది, మహా అయితే 10 రోజులు ఉండాలి, అంతకన్నా ఉండదు, బూజు వస్తుంది. 6 నెలలు నిలవ ఉంచి పెడతానంటే పాడవదు అంటే మీరు ప్రకృతి నియమాన్ని దాటారు. ప్రకృతి నియమాన్ని దాటాలి అంటే దాన్ని అలా ఉంచాలంటే మీరు ఎన్ని రసాయనాలు వాడి ఉండాలి? అన్ని రసాయనాలు వాడిన పదార్థం, అన్ని రసాయనాలతో ఉండిపోయిన పదార్థం గాలి తగలకుండా ఉండిపోయింది, విషతుల్యము కాకుండా ఎలా ఉంటుంది? అప్పుడు అది పుచ్చుకుంటే సుఖమేమో, హితము మాత్రం కాదు. అంటే బహుశः సరస్వతీదేవి కన్నా పిల్లల్ని అక్కర్లేని తిళ్ల కోసం వెళ్ళకండని చెప్పి ఆవిడ ఇంకొకటి తెలియదు. ఆవిడ తేనె తీసుకుంటుంది అన్న మాటలో అర్థం అది. అందుకు పిల్లలకి తేనె ప్రసాదంగా ఇస్తారు. ఆహారం తీసుకునేటప్పుడు మౌనంగా తీసుకో, 10 మందితో మాట్లాడుతూ తీసుకోకూడదు. 3వ వంతు గాలితో నింపాలి, 3వ వంతు పదార్థంతో తింపాలి, 3వ వంతు నీటితో నింపాలి. వేదం అన్నం ఎలా తినాలో కూడా చెప్పింది. కాబట్టి సరస్వతీదేవి తేనెలాంటి మాటలు ఇస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటి? ఏ మాటలు వినడానికి తీయగా ఉంటాయో, ఏ మాటలు లోపలికి తీసుకుంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము పోయి జ్ఞానము కలిగి జీవితం ఒక మలుపు తిరుగుతుందో, అందులో ఒక్కటి పట్టుకున్న జీవితం మారుతుందో, అలా చెయ్యగలిగినటువంటి శక్తి మాటల యందు ప్రవేశపెడుతుంది. అందుకని మధు, క్షీర, పాలని సమీకృత ఆహారం అంటారు. ఏదో జ్వరంతో ఉన్నాడనుకోండి, అన్నం తినక్కర్లేదు, కాసిన పాలు తాగి పడుకుంటే చాలు. పాలు తాగితే భోజనం చేసినంత బలమే. పాలు అంత శక్తివంతం. పసిపిల్లల దగ్గర నుంచి పరమవృద్ధుల వరకు పాల మీద ఆధారపడతారు. అంటే అందరికీ పనికొచ్చేది సమీకృత ఆహారము వంటి వాక్కులను ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా స్థాయికి వచ్చి మాట్లాడగలిగినటువంటి శక్తి వక్తకి ఇస్తుంది ఆవిడ. అందుకని క్షీర, ద్రాక్ష పండు ఒలుచుకోరు లోకంలో ఎవడు. అరటి పండిస్తే ఒలుచుకు తింటారు. జామ పండిస్తే పోనీ కొరుక్కు తినలేమంటే ముక్కలు కోసుకుని అబ్బాయి ఎక్కడ నవలగలను అని చప్పరించి పూర్తిగా నవలలేకపోతే వదిలేస్తారు. కానీ ఓ ద్రాక్ష పండు ఇచ్చారనుకోండి, పళ్ళున్నా లేకపోయినా కూడా బాధేం లేదు, నోట్లో పడేసుకుని గట్టిగా పైన కింద ఉన్నటువంటి ఆ దవడలతో నొక్కితే చాలు, చిట్లిపోయి రసం కారిపోతుంది. తొందరగా పైన ఉన్నటువంటి ఆ చర్మం కూడా, ద్రాక్షపండు చర్మం కూడా జీర్ణమైపోతుంది. అంటే అంత తేలికగా జీర్ణమై అంత హితవుగా వినడానికి సంతోషంగా ఉండే మాటలను ఆమె ఇస్తుంది. అటువంటి వాగ్జరిని ఇవ్వగలిగిన తల్లి ఎవరికి అంటే సకృన్నత్వా సతాం, వాడు సత్పురుషుడై ఇది నా కోసం కాదు, ఇది 10 మందికి పనికి రావాలన్న తాపత్రయం ఎవడిలో ఉందో వాడికి ఇస్తుంది. వాడు ఎన్నిసార్లు నమస్కారం చేయాలి అంటే వాడు ఎన్నో మాటలు చెయ్యక్కర్లేదు, ఒక్క మాట చేస్తే చాలు. నిజంగా బహుశः నాకు తెలిసినంత వరకు సరస్వతీదేవి విషయంలో ఇంత గొప్ప విషయం ఎక్కడా జరిగి ఉండదు. అది ఒక్క పోతన గారికే చెల్లింది. పోతన గారు ఒక్క పద్యంలోని అమ్మవారిని మంత్రశాస్త్రాన్ని అనుసంధానం చేసి అడిగారు. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లూనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. మహత్వ, కవిత్వ, పటుత్వ అవే మహత్వము అంటే ఓం, కవిత్వము ఐం, సంపదల్ శ్రీం, పటుత్వ మహత్వ కవిత్వ పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ బీజాక్షరాల్ని పద్యం కింద మార్చారు పోతన గారు. ఒక్క పద్యమే చేశారు. ఐం బీజాక్షరాన్ని చెప్పారు, నాకు సరస్వతీ కటాక్షం కావాలి అని. మహానుభావుడు ఏమి ప్రజ్ఞాశాలండి. మనకి సరస్వతీదేవిని ఉద్దేశించి మహర్షులు చెప్పినటువంటి మంత్రములు కొన్ని ఉన్నాయి. అందులో 10 మంత్రములు పరమశక్తివంతములు. పరమశక్తివంతములైనటువంటి 10 మంత్రములను ద్రష్టలైన ఋషులు ఇచ్చారు. శాండిల్యుడు అని ఒక మహర్షి ఇచ్చినటువంటి మంత్రం దగ్గర నుంచి అందులో ఉన్నాయి. ఆ శాండిల్యుడికే ఆమె ఒకసారి నదీ స్వరూపంలో హంసగా గోచరించింది కాశ్మీర దేశంలో.
ఇప్పటికీ అక్కడ శారదాదేవి దేవాలయం ఉంది అని చెప్తారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉందని అని. అక్కడ ఆ శారదాదేవి హంస రూపంలో సాక్షాత్కరించింది. ఆ శాండిల్యాదులు 10 మంత్రములు చేశారు. 10 మంత్రముల యందు కూడా ఒకటి మాత్రం సామాన్యంగా ఉంటుంది, మిగిలినవి మారతాయి. సర్వశుక్లా సరస్వతి, సరస్వతి తెల్లగా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం 10 మంత్రములు అలాగే చెప్తాయి. ఈ 10 మంత్రముల యొక్క శక్తిని ఒక తెలుగు పద్యంలోకి తీసుకొచ్చారు పోతన గారు. అది నిజానికి మంత్రవ్యాఖ్యానం ఆ పద్యం. శారద నీరదిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి శతతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానక నెన్నడు కల్గు భారతి అని అడిగారు. అన్నీ తెల్లవే, తెల్లటి మల్లెపూలు, తెల్లటి ఆదిశేషుడు, తెల్లటి పాలసముద్రం, తెల్లగా ఉండేటటువంటి పద్మాలు, అన్నీ తెల్లగా ఉండేటటువంటి వాటిని పూర్ణచంద్రబింబాన్ని వేసి, అమ్మ ఇంత తెల్లగా ఉంటావు సర్వశుక్ల సరస్వతి, 10 మంత్రములలో ఉండే శక్తిని ఒక్క పద్యంలోకి తీసుకొచ్చారు. అటువంటి పోతన గారి చేత 12 స్కంధముల భాగవతాన్ని ఆంధ్రీకరింపచేసింది. ఇంకా భారతాన్ని 3 ఆంధ్రీకరించారు. 12 స్కంధముల భాగవతాన్ని ఒక్క పోతన గారి ఆంధ్రీకరించారు. ఆ శక్తి ఇచ్చిందంతే. సకృన్నత్వా నత్వా, ఒక్క నమస్కారం చేస్తే అనుగ్రహించింది. అనుగ్రహించడం కాదు, పోతన గారు ఆ భాగవతాన్ని ఎవరైనా రాజులకు అంకితం ఇచ్చేస్తారేమో అని ఎవ్వరికీ కనపడని రీతిలో సరస్వతీదేవి ఆయనకొక్కరికే కనపడింది. పోతన గారు ఒక రోజు నిద్రపోతుంటే ఆయనకున్నది చిన్న కుటీరం, అందులో ఒక స్త్రీ ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు వినపడింది. బహుశా సరస్వతీదేవి అలా కనపడింది పోతన గారికి ఒక్కరికే. ఆయన ఎవరో స్త్రీ ఏడుస్తోంది ఏమిటి ఇంట్లోనని చెప్పి చటుక్కున మంచం మీద లేచి కూర్చున్నారు. కొద్ది దూరంలో తెల్లటి బట్టలు కట్టుకుని సరస్వతీదేవి నిలబడి ఉంది. ఆమె ఏడుస్తుంటే ఆమె కళ్ళల్లోంచి కారినటువంటి కన్నీటి ధార కాటుకతో కరిగి ఆమె వక్షస్థలం మీద పడి తెల్లటి బట్ట నల్లగా అయిపోతుంది. ఆయన వెంటనే ఆమె ఇచ్చిన అనుగ్రహంతో ఆంధ్రీకరించిన భాగవతాన్ని పట్టుకెళ్ళి రాజులకు అంకితం ఇచ్చేస్తాననుకుంటోంది, ఇలా ఉంది అని కాటుక కంటి నీరు చనుకట్టుపయింపడ ఇలయెచ్చదో కైఠభరాజు మర్దనుని గదిలి కోడవా ఓ మదంబ ఓ హటక గర్భురాణి నిన్నాకటికిన్కుని పోయి అల కర్ణాటకిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిగనమ్ము భారతి. అమ్మా ఎందుకమ్మా ఏడుస్తావు? నన్ను నమ్ము, ఎట్టి పరిస్థితుల్లో రాజులకు అంకితం ఇవ్వను, రామచంద్రమూర్తికే అంకితం ఇస్తానన్నారు. సంతోషించి అంతర్ధానమైంది. ఆ తల్లి ఎందరినో అనుగ్రహించింది. లోకంలో సరస్వతీ కటాక్షం పొందినటువంటి మహాపురుషులు భారతదేశంలో ఎందరో కనపడతారు. ఎంతమందో సరస్వతీదేవి ఉపాసన చేసి ఆమె అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు, ఆమె సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు. మీరు చరిత్ర పరిశీలిస్తే, సరస్వతీదేవి యొక్క వైభవాన్ని పరిశీలిస్తే అటువంటి వారు ఎందరెందరో కనపడతారు. అందులో కంచిలో మూకశంకరులు ఒకరు, కామాక్షి ఒకరు, సరస్వతి ఒకతే కాదు, అందరూ ఒక్కటే. ఆయన శుక్రవార మంటపంలో కూర్చుని ఉన్నారు. ఆయన పుట్టుకతో మూగవారు. ఆయన అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు. పక్కన ఒక శ్రీ విద్యోపాసకుడు ఉన్నాడు. ఆయన కూడా కామాక్షి పరదేవతా దర్శనం కోసమని పక్కనే కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. ఆ శుక్రవార మంటపంలో కామాక్షి నడిచి వెళ్ళిపోతోంది. వాళ్ళిద్దరు ఇలా కూర్చున్నారు. అమ్మవారి ఇలా నడుస్తోంది. ఆగింది. ఆగి వాళ్ళ వంక చూసింది. అమ్మవారి పాద మంజీరముల సవ్వడికి ఇద్దరూ కళ్ళు తెరిచారు. ఆమె ఆ ఉపాసన చేస్తున్నటువంటి శ్రీ విద్యోపాసకుడిని అనుగ్రహిద్దాం అనుకుంది. తాంబూల చర్వణం చేస్తున్న తాంబూలపు పిడచ తీసి ఆయన నోట్లో పెట్టబోయింది. ఛీ, స్త్రీ ఎంగిలి అన్నాడు ఆయన. పక్కనున్న మూగవారు మూకశంకర్లు నోరు తెరిచారు. ఆయన నోట్లో తాంబూలపు పిడచ పెట్టింది. పెట్టగానే అటు కూర్చునున్నారు, ఆమె ఇటు తిరిగి ఉంది. ఆయన పాదముల వంక చూశారు. ఆపకుండా 100 శ్లోకములు చెప్పారు. పాదారవింద శతకం అయింది. ఒక్కసారి తల పైకెత్తి చూశారు. ఆవిడ చిన్న నవ్వు నవ్వింది. ఆ చిన్న నవ్వు మీద 100 శ్లోకములు చెప్పారు. మందస్మిత శతకం. ఆమె మూకశంకరుల వంక ఇలా చూసింది, కడగంటి చూపు. దాని మీద 100 శ్లోకములు చెప్పారు. కటాక్ష శతకం.
ఆమె యొక్క వైభవాన్ని స్తోత్రం చేశారు. స్తుతి శతకం. ఆమె పెద్దరికం మీద 100 శ్లోకాలు చెప్పారు. ఆర్యాశతకం పంచశతి 500 శ్లోకాలు చెప్పి ఆగిపోయారు. ఆవిడంది నీకేం కావాలంది. నాకు వాక్కు తీసేసేయి అన్నారు. ఏమెందుకు అంది. నాకు పుట్టుకతో వాక్కు లేదు, నువ్వు వాక్కునిచ్చావు, నిన్ను స్తుతి చేశాను, ఈ వాక్కు ఇలాగే ఉంటే అక్కర్లేని మాటలు మాట్లాడతాను, వద్దు తీసేసేయమన్నారు. తీసేసింది. ఆయన తరువాతి కాలంలో కంచికామకోటి పీఠానికి పీఠాధిపత్యం వహించారు. ఎంతమందిని అనుగ్రహించిందో సరస్వతి, ఎటువంటి వాగ్ఝరి వచ్చిందో వాళ్ళందరికీ. కాబట్టి ఆ తల్లి అటువంటి రూపంతో, తెల్లబట్ట కట్టుకున్న రూపంతో అనుగ్రహిస్తే అంతటి వాగ్వైభవం వస్తుంది, అంతటి మహాకవులు అవుతారు. ఆమె కొంతమందిని ఎర్రబట్టతో అనుగ్రహిస్తుంది, ఎరుపు కాంతితో కనపడుతుంది. అలా కనపడింది అనుకోండి, ఇంకా అది పతాక స్థాయి. ఇంకా స్థాయి కన్నా పై స్థాయి చెప్పడం సాధ్యం కాదు ఎవరికి. సర్వసాధారణంగా ఎరుపు రంగు కాంతి అంటే రజోగుణాన్ని చెప్తారు. కానీ సరస్వతీదేవి విషయంలో ఎరుపు కాంతి రజోగుణ సంపర్కం కాదు, అదొక అద్భుతం. దాని గురించి శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలోనే ఓ శ్లోకంలో అంటారు, కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాదరుణతర శృంగారలహరీం గభీరాభిర్వాగ్భిర్విదతి సతాం రంజనమమీ అంటారు. సతాం. కొంతమంది మహాపురుషులు ఉంటారు, వాళ్ళు కవిత్వం చేస్తారు. వాళ్ళ కవిత్వంలో ఏమవుతుందంటే, వాళ్ళు ఏదో అమ్మవారి గురించి స్తోత్రం చేయడం కాదు, వాళ్ళు ప్రేయసిగా మారిపోతారు. వాళ్ళు పురుషులైనా, జన్మతః పురుషుడు అని పిలిపించుకోవడానికి కావలసినటువంటి రూపాన్ని పొందినవారైనా వారు ప్రేయసీ స్వరూపాన్ని పొందుతారు భగవంతుడి విషయంలో. భగవంతుణ్ణి పురుషుడుగా చూస్తారు. చూసి ఆయనతో తనకి కళ్యాణమైన ఘట్టాలు వర్ణిస్తారు, తనని తాను ప్రేయసిగా ఊహించుకొని. అది అపురూప ప్రక్రియ, అది సాధ్యం కాదు. అదేదో కృతకంగా కూర్చుని రాద్దామంటే వచ్చేది కాదు. అటువంటి రచనలు చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్లు వరదలై కారిపోతూ చెప్తారు, అప్పుడు రాస్తారు. అది వాళ్ళు కూర్చుని వ్రాసేది కాదు. అలా చేసిన వాటిలో ఈ మధ్య కాలంలో చేసిన వాళ్ళల్లో మహాపురుషులు భగవాన్ రమణులు. అరుణాచలంలో ఉండేవారు కదూ, భగవాన్ రమణులు గిరిప్రదక్షిణం చేస్తూ ఒకసారి ఒక రాయి మీద కూర్చుని అరుణాచలం దేవాలయం వంక గిరివంక చూస్తూ కన్నుల వెంట ధారలు కారిపోతుండగా తనని తాను భగవంతుడి ప్రియురాలిగా, అరుణాచలేశ్వరుణ్ణి ప్రియుడిగా, ఆయన్ని పెళ్లి కొడుకుగా, తనని పెళ్లి కూతురుగా ఊహించుకుని చెప్పారు. అరుణాచల అక్షర మణిమాల అంటారు ఆ గ్రంథాన్ని. అద్భుతమైనటువంటి కవనం చేశారు. అవి సామాన్యులు చేసేవి కావు. అది ఎవరు చేస్తారు అంటే సతాం రంజనమమి, ఆ తల్లి ఎర్రబట్టలతో అనుగ్రహిస్తుంది. అటువంటి వాళ్ళు కోట్ల 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 మందిలో వేళ్లతో లెక్క పెట్టవలసిన వాళ్ళు మాత్రమే ఉంటారు, తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఇంకా కవిత్వం అది కూర్చుని వ్రాసేది కాదు, అది సమాధి స్థితిలో భావధార. ఒక శ్లోకం చెప్పారనుకోండి, తర్వాత చాలాసేపు వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు కనపడుతుంది. కానీ వారు ఆ ఆనందధార సమాధిలో ఉంటారు. ఉండి మళ్ళీ బహిర్ముఖులై ఓ శ్లోకం చెప్తుంటారు. అది ఆ సమాధి స్థితిలో అలా ఎంతసేపు ఉంటారు, ఉండి చెప్తారు అన్నది ఊహకి చెప్పడం కూడా చాలా కష్టం. అంత అద్భుతమైనటువంటి రీతిలో వస్తాయి కొన్ని. అవి సాహిత్యమునందు, వాంగ్మయమునందు శాశ్వత స్థానాన్ని పొందుతాయి. అంతటి మహాపురుషులైన వారిని అనుగ్రహిస్తే వచ్చేటటువంటి రచనలు ఏ ఉంటాయో అవి ఎర్రబట్టతో, ఎర్రకాంతితో అనుగ్రహిస్తుంది. అంటే ఒకే సరస్వతి అన్ని రకాలుగా అనుగ్రహిస్తుంది. ఒక్కొక్కరిని వాగ్దేవిగా, వాణి అంటారు, వాగ్దేవిగా తెల్లబట్టతో అనుగ్రహిస్తే అంత వాగ్వైభవం వస్తుంది. ఎర్రబట్టతో అనుగ్రహిస్తే అంత గొప్ప కవిత్వం వస్తుంది. అది సామాన్య కవిత్వం కాదు, చరమస్థాయి. ఇంకా ఆ స్థాయిని మించి వెళ్ళడం సాధ్యం కాదు. వాళ్ళు జీవన్ముక్తులు అని గుర్తు. వాళ్ళు శరీరంతో ఉన్నారు కానీ లేనివారే, ఎప్పుడూ ఆత్మగా ఉంటారు. అందుకే రమణుల దగ్గరికి ఎవరైనా వెళ్ళి రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడిగితే ఓ ఇది నిద్రపోయింది అనేవారు. అది సామాన్య స్థితి కాదు. వారు అలా వెళ్ళిపోతుంటే ఒకసారి ఒక పొద దగ్గరికి వెళ్ళినప్పుడు కాలు తగిలింది. తేనె పట్టులో ఉన్న తేనెటీగలన్నీ వచ్చి కాలుని కరిచేస్తున్నాయి.
ఆయన ఆ కాలుని రాయి మీద అలాగే పెట్టి వదిలేశారు. తేనెటీగలన్నీ కరిచేసాయి. అసలు సాధారణంగా ఒక తేనెటీగ కరిస్తేనే పారిపోతాం, అన్ని తేనెటీగలు కరిచేసాయి. కరిచేస్తే ఇంత లావు వాచిపోయింది కాలు. అన్ని తేనెటీగలు కరిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కాలు ఈడ్చుకుంటూ కిందకొచ్చారు విరూపాక్ష గుహకి. పళనిస్వామిని ఆయన దగ్గర ఉండేవాడు. ఆయన ఏడుస్తూ శ్రావణం పట్టుకొచ్చి ఒక్కొక్క ములుకు, ఆ తేనెటీగల ముళ్ళు విరిగిపోయినవి పీకుతున్నాడు. పీకుతూ చూసి, ఏం భగవాన్ ఇలాంటి పని, కాలంతలావు వాచిపోయింది, మీరు తేనెటీగలు కరుస్తున్నప్పుడు కనీసం ఒక్క కేకన్నా వెయ్యొద్దా అన్నారు. ఆయన అన్నారు, అవి కష్టపడి కట్టుకున్న గూడు, ఎంత కష్టపడి కట్టుకున్నాయో, ఎక్కడెక్కడి నుంచో తేనె తెచ్చి గదుల్లో నింపుకున్నాయి. ఇది వాటి గూడు పాడు చేసింది. వాటి కోపం వచ్చి దీన్ని కరిచి, ఇది వాటిని పాడు చేస్తే అవి దీన్ని కరిచి, నేను రెండిటి వంక చూస్తూ ఉన్నాను సాక్షిగా. అంటే తాను శరీరం కాదు. ఆయన పాము కనపడితే పాముని కూడా వారు అనేవారు. వారు రోజు 4ంటికి వస్తారు, ఒక అరగంట చెట్టు మీద తిరిగి వెళ్ళిపోతారు. వారు ఎవరిని ఏమనరు, వారి గురించి మీరు ఎందుకు భయపడతారు అనేవారు. ఆయన పిల్లిని, కుక్కని, కప్పని కూడా రాత్రిళ్ళు మంచి చలికాలంలో కంబళీ కప్పేసి కూర్చుని ఉండేవారు. ఎందుకు కంబళీ కప్పు కూర్చుంటారు, పడుకోవచ్చు కదా అనుకునేవారు. అందరూ చలి కప్పుకుంటారు అనుకునేవారు. ఒకరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఎవరో వచ్చాడు. ఆయన 3 గంటలకి లేచిపోయేవారు. 3 గంటలకి లేచిపోయేటప్పటికి చూస్తే అందులో కుక్కలు ఉన్నాయి. సర్వభూతహితే రతః. ఆ కుక్కలకి చలేస్తోందని దగ్గర పెట్టుకోవడం కోసమని కుక్కల్ని లోపల పెట్టేసుకుని కంబళీ కప్పుకు కూర్చుని ఉండేవారు. రాత్రంతా కుక్కలు ఆ కంబళీలో ఉండేవి. ఎవ్వరికీ తెలియకుండా తీసి వదిలిపెట్టేసేవారు. మహాపురుషుల యొక్క చేష్టితములు ఎవ్వరికీ అర్థం కావు. ఆ స్థాయికి వెళ్ళిపోయినవారు, వారి శరీరంతో ఉండి లేనివారే, వారు జీవన్ముక్తులు అంటారు. ఎప్పుడు ఆత్మగా నిలబడగలరు. అటువంటి వారి చేత అమ్మవారు చెప్పించిన కవిత్వం ఏదుందో అటువంటిది ఆ స్థాయిలో ఉంటుంది. అప్పుడు దాన్ని ఎర్రటి సరస్వతి అనుగ్రహించింది అంటారు. అందుకే రంజనమమి అన్న మాట వేశారు శంకరాచార్యులు వారు. అందుకే ఆ సరస్వతీ కటాక్షం సామాన్యమైన విషయం కాదు. కానీ దానికోసం ప్రతి ఒక్కరూ సరస్వతీ పూజ చేయవలసినదే. అసలు ఆ సరస్వతీ పూజ అన్న మాటకు అర్థం ఏమిటి? శారదా నవరాత్రుల్లో సరస్వతీ పూజ ఎందుకు చేస్తారు? ఆ సరస్వతీ పూజ చేయడం వల్ల వచ్చేటటువంటి ప్రధానమైన ప్రయోజనాలు ఏమిటి? అసలు సరస్వతీ పూజ అంటే అమ్మవారి మూర్తిని పెట్టుకుని ఎవరో విద్యార్థులు ఒక్కళ్ళు చేయడం కాదు. అసలు సరస్వతీ పూజ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. మొన్నని మేము చేశామంటే నేను అదేం పెద్ద గర్వంతో చెప్పట్లేదు, శాస్త్రాలు చెప్పినట్టు. ఆఖరికి అట్లకాడ, పటకార, గిన్నె కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒకళ్ళు పూజ చేస్తారు. బాగా వంట చేసే గృహిణి వాటికి పూజ చేస్తుంది. అక్కడ ఒక వైద్యుడు రక్తపోటుని చూసే పరికరానికి పూజ చేస్తాడు. కుమ్మరి వచ్చి కుండకు పూజ చేస్తాడు. రైతు నాగలికి పూజ చేస్తాడు. పురోహితుడు పంచాంగానికి పూజ చేస్తాడు. నేను రామాయణానికి పూజ చేస్తాను. విద్యార్థులు విద్యార్థి పూజ చేస్తారు. అందరూ చేస్తారు అక్కడ పూజ.